జిల్లా మణికొండలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్ తో పాటు మున్సిపల్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే మణికొండ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో మున్సిపల్ యంత్రాంగాన్ని వర్షం పడుతుందంటేనే మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన మిత్రులందరూ కూడా రోడ్డు పైన ఉండాలి. దానికి తోడు మరి రిలీఫ్ టీమ్ ఏర్పాటు చేసుకొని, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్ ఏర్పాటు చేసుకొని వారికి కూడా రోడ్డు పైన నుంచి మొత్తం పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి కమిషనర్ వరకు కూడా ఎక్కడైతే భారీ వర్షం పడి మరి నీటి నిల్వ ఉందో, ట్రాఫిక్ అంతరాయం కలుగుతా ఉందో, ఎక్కడ ఇబ్బంది ఉందో వెంటనే ఆ ఇబ్బందులను కూడా తొలగించే కార్యాచరణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ కూడా చాలా వరకు ప్రకృతి పరంగా ఏర్పడ్డ ఈ వైపరీత్యాన్ని అధిగమించే ప్రయత్నం చేశాం, ఎదుర్కొనే ప్రయత్నం చేశాం. దీర్ఘకాలికంగా ఏం చేయాలి? ఈరోజు ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్న 100 కోట్ల రూపాయల శంకుస్థాపన కార్యక్రమం. సార్ కానీ ఓకే రైట్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పరిధిలో